హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే శ్రీలక్ష్మి అమ్మ గారు. హరిప్రియ గారు, నమ్మకాలు మూఢనమ్మకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ నమ్మకాలు మూఢనమ్మకాలు ఎక్కువైనాయి అనుకోండి, దీనివల్ల వ్యక్తులకి, స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా వ్యక్తులు ఎటు దారి తీస్తారు? ఈ నమ్మకాలను మూఢనమ్మకాల వల్ల వ్యక్తుల ప్రవర్తనలు ఎటు వెళ్తున్నాయి అన్నది వివరిస్తారా? తప్పకుండా. అయితే ఇక్కడ మనం పూర్వకాలంలో చూసుకున్నట్టయితే అమ్మమ్మల కాలం కానీ ఈ నమ్మకాలు అనేవి గ్రామస్తులకి, కోయదొరలకి, ఆటవిక జాతి వాళ్ళకి, అంటే వాళ్ళకి ఎక్కువగా నమ్మకాలు అనేవి ఉంటాయి. అవునండి. వాళ్ళకి ఇంకొక ఆధారం లేదు కాబట్టి, ఇందాక మనం అనుకున్నామే నిరాధారిత మానసిక స్థితే నమ్మకము. ప్రాంతాలను బట్టి కూడా ఉంటుందన్నమాట. అయితే అక్కడ వారి వరకు అది నమ్మకము అని అనుకోవచ్చు. అది వారి ప్రాంతానికి చెందిన, వారి మానసిక స్థితికి చెందిన, సామాజిక స్థితికి చెందిన, అంటే ప్రతి నమ్మకానికి మానసిక స్థితి, సామాజిక స్థితి, వారి యొక్క కుటుంబ స్థితి కూడా ఆధారపడి ఉంటుంది. కుటుంబ స్థితి కూడా 3 స్థితులు ఆధారపడి ఉంటాయి ఈ నమ్మకం మీద. అవును, ఒకసారి చెప్పండి. తప్పకుండా. అయితే మనం కుటుంబ స్థితి కనుక చూసినట్టయితే 4 ఫాదర్స్ ఇంకొంచెం ముందు చూసినట్టయితే ఇప్పుడు మనకి సిటీలు, మహానగరాలు అయినాయి. ఒకప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళము. పల్లెటూరులో ఉన్నప్పుడు మన పెద్దలు ఏం చేసేవారు, అక్కడ గ్రామ పెద్దని ఎక్కువగా వారి మీద ఆధారపడేవారు. గ్రామ పెద్ద, గ్రామ పురోహితుడు, గ్రామ వైద్యుడు, ఇలాగా ఆధారపడేవాళ్ళు. ఎందుకంటే ఇంకొక అవకాశం లేదు. అప్పిచ్చేవాడు, వైద్యుడు, వీళ్ళందరూ లేకపోతే ఊర్లో ఉండేవారు కాదు. కాబట్టి అప్పుడు అది కుటుంబ పరిస్థితి, కుటుంబ స్థితి, సామాజిక స్థితి గురించి ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఆ గ్రామంలో పరిమితంగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక కుటుంబీకులు ప్రతి దానికి అక్కడ ఉన్న ప్రజల మీద, అక్కడ ఉన్న వైద్యుల మీద, అక్కడున్న స్థితి మీద ఆధారపడిపోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేసుకునేవారు, అంటే బయలాజికల్ అక్కడ పరిసర ప్రాంతాలకి ఏదైతే అవసరం ఉండేదో దానికి తగ్గట్టుగా కొన్ని నియమాలను పెట్టుకునేవారు. కొన్ని నిజమేనండి. అక్కడ వాతావరణం బట్టి, పరిస్థితిని బట్టి నియమాలు ఉంటాయి కదా, నియమాలు పెట్టుకునేవారు. ఆ నియమాలను తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. ఆ నియమాలు పోను నమ్మకంగా మారింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఊర్లో అందరూ కలిసి పూజ చేయడానికి ఒక అమ్మవారిని, ఆ అమ్మవారి బదులు మనకి కొన్ని రాళ్లను కూడా పెడుతుంటారు. ఇప్పటికీ కూడా చూస్తుంటాం. చెట్టు కింద ఒక రాయి అంటారు. అమ్మవారిగా గ్రామదేవతగా కొలుస్తూ ఉంటారు. అంటే రాయిలో ఒక దైవిక శక్తి ఉంది అని మన తాత ముత్తాతలు చెప్పబట్టి అదే నమ్మకాన్ని ఇప్పుడు కూడా మనం పాటించుకుంటూ ఉంటాము. గ్రామదేవతలు ఉంటారు. గ్రామదేవత బదులు ఒక శిలను మనం అప్పటి నుంచి శిలల్లో కాదు, ఊరి పరిసర ప్రాంతాల్లో కూడా గ్రామశిల అని చెప్పి ఇంత ఎత్తు శిలలు ఉంటాయి. అంటే అందులో అమ్మవారు ఉంటుందన్న నమ్మకము మన కుటుంబ స్థితి నుంచి వచ్చినదనమాట. అది అప్పట్లో వారి యొక్క సామాజిక స్థితికి, అంటే ఒక దేవాలయాన్ని స్థాపించలేని స్థితి అవ్వచ్చు, స్థాపించడానికి అందుబాటులో లేని పరిస్థితి అవ్వచ్చు. అందుకని వారేం చేసేవారు, ఒక చెట్టుని అమ్మవారిగా, ఒక పుట్టని దేవుడుగా, ఒక రాయిని, ఒక శిలని తీసుకొని అది అమ్మవారి ప్రతిరూపంగా అనుకుని గ్రామ ప్రజలందరూ కలిసి అక్కడ పండగ వాతావరణం చేసేవారు. పోను వారి సామాజిక స్థితి మారింది, ఆర్థిక స్థితి మారింది, గ్రామాలు సిటీలు అయినాయి. పదుగురు ఆడు మాట పాడి అయి ధరిచెల్లు. 10 మంది ఆ ఊర్లో మొక్కుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అందులో అమ్మవారు వచ్చేస్తారు. మనకు కావలసిన విధంగా మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. మనకి ఏదైనా శుభకార్యాలు జరిగినాయి అనుకోండి, అమ్మవారిని వేడుకున్నాము, ఒక 11 కొబ్బరికాయలు కొట్టాము, మాకు బాగుంది, ఒక 108 ప్రదక్షిణ చేస్తాము, మాకు ఈ పని అయిపోయింది. ఎవరికి వాళ్ళు భావించుకొని నమ్మకమే కదా. అది నమ్మకమే కదా. అంటే ప్రతి మనిషి, ఒక్కొక్క ఇండివిజువల్ మనిషి మానసిక స్థితి అన్ని క్రోడీకరించి ఒక నమ్మకంగా, నాకు ఒక రకమైన స్థితి ఉంటుంది, మీకు ఒక రకమైన స్థితి ఉంటుంది. ఇది 10 మంది 10 స్థితులు 10 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఎవరి నమ్మకం వారిది. నా నమ్మకం అందరం కలిసి ఆ రాయికే మనం పూజ చేస్తాం. ఏమని నమ్ముతాము, నమ్మకం. అది అమ్మవారు అనే నమ్మకంతో ఆ
రాయికి మనం పూజలు చేసుకుంటాం కదండి. కదా. అంటే అప్పటి సామాజిక స్థితిని ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం. అది కుటుంబాల ద్వారా కూడా కొనసాగిస్తున్నాము. మీ తాత ముత్తాతలు అదే గ్రామంలో ఉండి ఇప్పుడు సిటీల్లోకి వచ్చారు. మా తాత ముత్తాతలు అంటే ఇది ఏమైంది, గ్రామం నుంచి వ్యక్తిగతంగా మారుకుంటూ వచ్చింది నమ్మకాలు. కానీ అక్కడ జాతర జరుగుతుంది అనుకోండి, పని కట్టుకొని ప్రతి కుటుంబాలు అక్కడికి వెళ్తాయి, చేసుకుంటారు. ఈ రోజు కూడా చాలా నమ్మకంతోనే కదా చేసుకుంటాము, వెళ్ళాలి అనేసి. మన తాతలు మన నాన్నగారికి అమ్మగారికి చెప్పారు, వాళ్ళు మనకి చెప్పారు. మనం ఏం చేస్తున్నాము, మన పిల్లలకి కూడా పలానా చోట చాలా మహిమగల ఇది ఉంది, మన అందరం కలిసి వెడదాము అంటే ఈ పరంపరని, ఈ నమ్మకాన్ని మనం తరతరాలకి ట్రాన్స్ఫర్ చేస్తూనే చేస్తున్నాము. చాలా చాలా నిజమండి, చేసుకుంటూ వస్తున్నాము. అది మన తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలకి. అంటే ఏమిటి, ఎప్పుడో మొదలైన ఆ సామాజిక మానసిక స్థితి నమ్మకం అనే పేరుతో పరంపరగా వచ్చింది. ఇంతవరకు బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, శివరాత్రి వచ్చింది అనుకోండి, మేము విజయవాడ వాస్తవ్యం, అక్కడికి వెళ్ళి కృష్ణ స్నానం చేయిందే మాకు సంతృప్తి ఉండదు. అక్కడికి వెళ్ళాలి, ఆ స్నానం చేయాలి, పెద్దలకి చేసుకోవాలి, పెద్దలకి అన్ని ఇది చెయ్యాలి, రావాలి. అది చేయకపోతే మాకు ఏదో జరిగిపోయినట్టు, ఏదో ఆందోళన, భయము. అది నమ్మకమే కదా, నమ్మకమే కదా. అంటే ఈ నమ్మకం ఇంతవరకు మనకి బాగానే ఉంది. అది విపరీతమైతే పరిణామాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే దాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది ఏం చేస్తుంటారంటే నమ్మకానికి పరాకాష్ట తీసుకెళ్లి మూఢనమ్మకంలోకి దింపి ఆ వ్యక్తుల్ని భయపెడతారు. ఎలా భయపెడతారంట, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. అయితే గ్రామస్తుల దగ్గర తీసుకుందాం. గ్రామస్తుల్లో తీసుకున్నట్టయితే ఈ గ్రామ పెద్ద కావచ్చు, గ్రామ పూజారి కావచ్చు, ఆయన తాంత్రికమో మాంత్రికమో ఏదో ఒక దీనితోని అంటే ఆయన యొక్క స్వలాభాన్ని, ఈ వీరి యొక్క మానసిక స్థితిని అంటే దాన్ని ఆలంబనగా తీసుకుని ఈయన ఏం చేస్తాడంటే, మీరు ఈరోజు అమ్మవారికి చేయలేదు కదా కాబట్టి మీ ఇంట్లో ఉత్పాతాలు జరుగుతాయి, మీ ఇంట్లో అరిష్టాలు జరుగుతాయి అని ఎప్పుడైతే భయభ్రాంతులకు గురి చేస్తారు, భయానికి గురి చేస్తారు. నమ్మకం ముదిరి భయంలోకి వెళ్ళింది. నమ్మకం ప్రశాంతతని ఇస్తుంది, నమ్మకం ముదిరితే భయాన్ని ప్రసాదిస్తుంది. అది చెయ్యలేకపోతే ఏమైపోతుందో అంటే ఇది సైకలాజికల్ డిజార్డర్లోకి వెళ్ళిపోయాం మనం. నమ్మకం ముదిరిపోయి భయంలోకి వెళ్ళి ఆ భయం మన మైండ్లోకి చేరి ఇది చెయ్యకపోతే ఏమైపోతుందో అన్న దాంతో ఒక సైకలాజికల్ డిజార్డర్కి అయిపోయి మనం ఏం చేస్తాము, ఆ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము. దీన్ని ఎలా వదులుచుకోవాలి, దీన్ని ఏం చేయాలి, దీనికి విపరీతం అంటే అప్పుడు మనకు విచక్షణ కోల్పోతాము. భయంలోకి వెళ్ళేటప్పటికి విచక్షణ కోల్పోతాం కదా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, విదేశాలలో ఆ బుధవారం నాడు కనుక ఆడపిల్లలు పుడితే ఆ ఆడపిల్లల్ని బలి అయినా ఇచ్చేయాలి, లేదంటే వదిలించుకుంటేనే తప్ప పుత్ర సంతానం కలగదు. అమ్మ బాబోయ్ అని తర్వాత చెప్తాను అది ఏ దేశం అనేది. అంటే ఈ నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నమ్మకాలు ముదిరి మూఢనమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నమాట. అమ్మ బాబోయ్. అయితే ఈ ఆడపిల్లని బలి ఇవ్వడమో, లేదు అంటే కనుక చంపేయడమో, లేదా అంటే కనుక ఊరి అవతల వదిలేయడమో చేస్తే జరుగుతున్నాయండి ఇవి, స్టిల్ ఇప్పటికీ జరుగుతున్నాయి. అంటే మనిషి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకని ఏం చేస్తారు, అలా ఇచ్చేస్తే మగపిల్లలు పుడతారు. ఎక్కడైనా దీనికి శాస్త్ర సంబంధం ఉందా? ఆడపిల్లల్ని బలి ఇవ్వడమో వదిలేయడమో చేస్తే మగపిల్లడు పుట్టడం ఏంటి? అసలు మగపిల్లలు పుట్టాలి అంటే వీటన్నిటికీ సంబంధం కాదు. భార్యాభర్తల యొక్క టోటల్లీ ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్ల పుట్టాలన్నా భర్త తాలూకా XY క్రోమోజోముల మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పటికీ కొంతమంది అత్తగారులు ఏం చేస్తున్నారు, విపరీతమైన మూఢనమ్మకము. చదువుకున్న అత్తగారులు కూడా ఏం చేస్తున్నారు, కోడళ్ళని హింస పెడుతున్నారు. అంటే నమ్మకం ముదిరిపోయి అపనమ్మకంలోకి మూఢనమ్మకంలోకి వెళ్ళిపోగానే ఏమవుతోంది, చదువు అనే మన సంస్కారాన్ని వదిలేసి కోడల్ని హింస పెట్టి నువ్వు ఎప్పుడు ఆడపిల్లలనే కంటున్నావు అనే విచక్షణ కోల్పోతున్నారు. ఆడపిల్ల కనడానికి కోడలు ఎంతవరకు బాధ్యురాలు? కానీ అది అర్థం చేసుకోవట్లేదు కదా. అదే కదా ఈ కాలంలో కూడా ఇందాక మీరు అడిగిన ప్రశ్న, వ్యక్తులు ఎంత దూరం మారిపోతారు అంటే
చాలా దూరం వెళ్ళిపోతారనమాట. ఆ చదువుకున్న అత్తగారు కూడా తను కొడుకు ఏదైతే బీజం వేస్తాడో ఆ బీజమే ఈ స్త్రీ తీసుకుంటుంది తప్ప ఇతనేమైనా తన గర్భంలో మార్పులు చేయగలదా అనే విచక్షణ, అంటే మూఢనమ్మకంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, తన కొడుకు ఏదైతే ప్రసాదిస్తాడో అది మాత్రమే ఈ స్త్రీ మొయ్యగలదు. ఈ స్త్రీ ఆడపిల్లని కనాలన్నా ఈమె చేతిలో లేదు, మగపిల్లని కనాలన్నా ఈమె చేతిలో లేదు. అంటే ఆ విచక్షణ మర్చిపోయి కోడల్ని నిందించి కోడల్ని చంపేసి ఇంకొక పెళ్లిళ్ళు కూడా చేసిన అత్తగారులు ఈ కాలంలో ఉన్నారు. ఉన్నారండి, ఇది మాత్రం సత్యం. మనకి బాగా తెలిసిన విషయమే ఇది, అందరికీ తెలిసిన విషయం, మనకే కాదు అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికీ జరుగుతున్న అనాచారిక మూఢ నమ్మకము, మూఢ విశ్వాసం కాదు, విశ్వాసానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఆడపిల్ల పుట్టిందంటే కన్న తండ్రి వెళ్ళి చూసే పరిస్థితి కూడా కొన్ని కుటుంబాల్లో చూసాం, చూడకుండా ఉండేది. ఆడపిల్ల పుట్టింది ఎందుకు వెళ్ళాలి అన్న ఇది కూడా చూసాం. కొంతమంది నర్సుల చేత కూడా మార్పించేసి పిల్లలు పుట్టలేదు అన్న స్థితిని కూడా కల్పించే, అంటే అంత అనాగరికంగా వెళ్ళిపోయారనమాట. నమ్మకాన్ని ఎంత స్థాయికి తీసుకువెళ్ళారు, ఎంత దూరం తీసుకెళ్లారు, నమ్మకమే కదా ఇలా తీసుకెళ్ళింది. అది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. ఇంకోటి ఏంటంటే, మనము ఈ పని చేస్తే మీ కుటుంబంలో ఇది కనుక చేస్తే అంటే మంత్రం తంత్రం చేసే వాళ్ళు ఏమని భయపెడతారు అంటే, మన నమ్మకానికి మన మానసిక స్థితిని భయాన్ని జోడించుకుని మూఢనమ్మకంలోకి తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని మీ ఇంట్లో ఎవరినైనా బలి ఇస్తేనే కానీ మీ ఇంట్లో ఈ క్షుద్రదేవత పోదు అని చెప్పంగానే విచక్షణ కోల్పోయి బలులు కూడా ఇచ్చేందుకు ఈ కాలంలోనే జరుగుతున్నాయి. అవునండి, రీసెంట్ గా కూడా ఒక పల్లెటూరులో జరిగింది ఈ విషయము. ఆ చేసిన అతన్ని పళ్ళు తీసేశారు, కొంతమందిని చంపేశారు కూడా. అది ఏమి చేస్తున్నారు అంటే, మనం ఏ వైపుకు వెడుతున్నాము, నమ్మకం వరకు ఓకే, నమ్మకం వరకు ఉండొచ్చు, అది ఎవరికి ఇబ్బంది లేని స్థితి. ఆ నమ్మకాన్ని దాటి మూఢనమ్మకంలోకి వెళ్ళిపోయి విచక్షణ అవివేకము కోల్పోయి చదువుకున్న వాళ్ళు కాదు, అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళే కాదు, మన సిటీ మహానగరాల్లో ఉన్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళు ఇళ్లలో జరిగినవి కూడా ఈ మధ్య విన్నాము. చదువు రాని వాళ్ళు కాదు కదా, తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా, ప్రొఫెసర్స్ ఏంటి, జడ్జి గారు వాళ్ళు కూడా కోడళ్ళని అంటే పిల్లవాడి తాలూకా స్థితి కనుక్కోకుండా అతని కొడుకే చేస్తాడు, ఆ కొడుకు వల్లే కోడలు ఏదైనా చేయగలుగుతుంది తప్ప కోడలి ప్రమేయం ఆడపిల్లకి మగపిల్లడికి లేదు అన్న విచక్షణ కోల్పోయి ఎన్ని పెళ్లిళ్ళు చేసేసి మళ్ళా ఆ పిల్లల వల్ల మగపిల్లడు పుట్టాడు అనుకోండి, మా పిల్లడి వల్లే అంటే, దీనికి కూడా ఇంకో చిన్న శాస్త్రీయంగా చెప్తాను. అంటే ఈ మగవాడిలో ఉండే క్రోమోజోమ్స్ XYZ క్రోమోజోమ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒకే తండ్రి ఒకే తల్లి మొదటిసారి ఆడపిల్ల పుట్టి రెండోసారి కొడుకెందుకు పుడుతున్నాడు? అవును కదా, అవునా కదా? అవునండి. అయితే ఈ అత్తగారులు, కొంతమంది అత్తగారులు మొదటిసారి ఆడపిల్ల పుట్టంగానే వెంటనే కోడళ్ళని చంపేయడమో లేదా కొడుక్కి వేరే పెళ్లి చేసుకోవడమో, ఆ వేరే పెళ్లి చేసుకున్న అమ్మాయికి వెంటనే మగపిల్లాడు పుట్టంగానే ఇదేదో ఆ పిల్ల ఘనత అనుకుంటున్నారు మూర్ఖత్వంగా. ఆ పిల్ల ఘనత కాదు, మనం ఏ వస్తువు అయితే పెట్లో దాచి పెడతామో అదే వస్తుంది, అంతే కదా. మనం ఆ పెట్లో బంగారం వస్తువు పెడితే బంగారమే ఉంటుంది, వెండి పెడితే వెండే వస్తుంది. అది ఆ స్త్రీకి సంబంధం లేదు. ఆ విషయం కోల్పోయి విచక్షణ కోల్పోయి, అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఒకసారి ఆడపిల్ల పుట్టినా రెండోసారి అదే తండ్రికి అదే కోడలికి మగపిల్లాడు పుడుతున్నాడే, మరి ఇది ఆ కోడలి తప్ప కోడలి ఘనత కాదు. అంటే కొడుకులోనే ఉంటుంది, అవును, ఆయన ఏదిస్తాడో అదే. సో ఇట్లాంటివన్నీ దాన్ని వారు అంగీకరించాలి. అంటే మన మానసిక స్థితి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, మూఢ నమ్మకాల మీదకి వెళ్ళిపోయి విచక్షణారహితంగా మా కోడలకి ఆడపిల్ల పుట్టలేదు ఏదైనా చేసేయండి అంటే కొంతమంది గర్భస్రావాలు చేసేయడానికి కూడా వెళ్ళిపోతున్నారు. అంటే అవతల వాళ్ళ మీద. అందుకనే కదండి గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చింది, చెప్పకూడదు ఇలాంటివి జరుగుతున్నాయనే కదా చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పటికీ కొన్ని తెలియకుండా కూడా
జరుగుతున్నాయిలేండి. ఎంత చట్టాలు వచ్చినా జరుగుతూనే ఉన్నాయి. కొంతమందికి ప్రాణాలు తీసే స్థాయికి కూడా విచక్షణ కోల్పోయి నమ్మకాలు మూఢనమ్మకాలకి వెడితే ఇంత తీవ్రమైన పరిణామాలు ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ సమయంలో, అప్పుడంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు మనం చదువుకున్నాము, ఏది మంచి ఏది చెడు తెలుసు, ఏది సైన్స్ కాదు అనేది తెలుసు. ఇన్ని తెలిసి కూడా అంటే మనం మూఢనమ్మకంలోకి ట్రావెల్ అవుతున్నాము. దీనివల్ల మనుషులను కోల్పోతున్నాము. సమాజం ఎటో వెళ్ళిపోతుంది. పందాల పేరిట, తర్వాత మన సంతోషం కోసము కొన్ని చోట్ల ఎడ్ల పందాలు పెట్టి కొంతమంది మేకులతో కూడుకున్న కొట్టుకుంటారు. బలు అంటే అది ఒక వికృత చర్య. అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు అన్న ఒక నమ్మకంతో అది ఎంతవరకు అంటే ప్రాణాలు కూడా పోతుంటాయి. దాన్ని ఏదో కర్ణాటకలోనో ఎక్కడో ఈ చర్య ఉంటుంది. మన సంక్రాంతి తర్వాత ఏదో ఒక ఫెస్టివల్ తర్వాత అందరూ గ్రామస్తులందరూ కూడుకుని విపరీతమైన మూఢనమ్మకమే కదా, ప్రాణాల మీద ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కొన్ని గ్రామస్తులు కర్రలతో బాదుకుంటారు. అవునండి, కర్రలతో కూడా బాదుకుంటారు. ఆ దేవుడు సంతోషిస్తాడు అన్న నమ్మకంతో. అది నమ్మకం అని నేను చెప్పను, అది అశాస్త్రీయము, అది మూఢనమ్మకంతో ఎవరో ఒకళ్ళు పెట్టారు. దాన్ని పట్టుకొని ఇలాంటి వికృత చర్యలకు, అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి వ్యక్తులు ఏ స్థాయికి వెళ్ళిపోతారు నమ్మకం ముదిరితే అన్నదానికి ఇవే ఎగ్జాంపుల్స్ అన్నమాట. నిజమండి, చాలా ఘోరాలు జరుగుతున్నాయండి. కానీ అవి మూఢనమ్మకాలని ఎవరు అనుకోరు. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి అది నమ్మకము. వేరే ఎవరు చెప్పినా వాళ్ళు వినరు, మారరు. గవర్నమెంట్ చట్టాలు తెచ్చినా అవి పక్కకే ఉంటాయి. కానీ ఇది వ్యక్తిగత మానసిక స్థితి. ఎవరికి వారే మారాలి. ఎవరికి వారే మారాలి. మారాలి. నమస్కారం అండి. నమస్తే.